శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అధ పంచవింశోధ్యాయ. సప్తర్షులు పార్వతిని పరీక్షించుట. నారద ఉవాచ గతేషు తేషు దేవేషు విధి విశ్వాదికేషు చ సర్వేషు మునిషు ప్రీత్య కిం బభూవ తతః పరం కిం కృతం శంభునా తాత వరం దాతుం సమాగతః కియత్ కాలేన చ కథం తద్వధ ప్రీతిమావహన్. నారదుడిట్లు పలికెను, బ్రహ్మ విష్ణువు మొదలగు ఆ దేవతలు మునులు అందరూ ఆనందముతో మరలి వెళ్ళిన తరువాత ఏమాయెనో? తండ్రి శంభుడు ఏమి చేసినాడు? ఆయన ఎంతకాలము తరువాత వరమునిచ్చుటకు వచ్చినాడు? ఎట్లు వచ్చినాడు? ఆ విషయమును చెప్పి ప్రీతిని కలిగించుము. బ్రహ్మవాచ గతేషు తేషు దేవేషు బ్రహ్మాదిషు నిజాశ్రమం తపస్సు పరీక్షార్థం సమాధిస్థో భవద్భవః స్వాత్మానమాత్మనా కృత్వా స్మాత్యన్యేవ వ్యచింతయత్ పరాత్ పరతరం స్వస్థం నిర్మాయం నిరవగ్రహం. తద్వస్తు భూతో భగవాన్ ఈశ్వరో వృషభధ్వజః అవిజ్ఞాత గతిస్సూతిః స హరః పరమేశ్వరః గిరిజా హి తదా తాత తతాప పరమం తపః తపసా తేన రుద్రోపి పరం విస్మయమాగతః. బ్రహ్మ ఇట్లు పలికెను, బ్రహ్మ మొదలగు ఆ దేవతలు తమ స్థానములకు వెళ్ళిన తరువాత శివుడు ఆమె యొక్క తపస్సును బాగుగా పరీక్షింపగోరి సమాధిలోనికి వెళ్ళిపోయెను. సర్వము కంటే శ్రేష్టమైనది, సర్వభూతమైనది, మాయకు అతీతమైనది, ఆటంకములు లేనిది అగు ఆత్మతత్వమును ఆయన మనస్సుతో హృదయమునందు ధ్యానించెను. ఆ హరుడు తత్పదవాచ్యముగు వస్తుస్వరూపుడు, భగవానుడు, ఈశ్వరుడు, వృషభము ధ్వజమునందు గలవాడు, తెలియబడని స్వరూపము గలవాడు, సర్వకారణుడు మరియు పరమేశ్వరుడు. వత్స, అప్పుడు ఆ పార్వతి ఉగ్ర తపస్సును చేయుచుండెను. ఆ తపస్సును గని రుద్రుడు కూడా మిక్కిలి విస్మయమును పొందెను. సమాధేశ్చలితస్సోభూత్ భక్తాదీనోపి నాణ్యధ వశిష్టాదీన్ మునీన్ సప్త సస్మార సూతిక్రుద్ధరః సప్తాపి మునయః శీఘ్రం ఆయయుః స్మృతిమాత్రతః ప్రసన్నవదనాః సర్వే వర్ణయంతో విధిం బహు ప్రణమ్యతం మహేశానం తుష్టువుర్హర్ష నిర్భరాః వాణ్యా గద్గదయా బద్ధకర వినతకంధరాః. ఆయన భక్తులకు అధీనుడే గాని మరి ఒకటి కాదు. ఆయన సమాధి నుంచి చెలించెను. జగత్కారణుడగు హరుడు వశిష్ఠాది సప్తర్షులను స్మరించెను. ప్రసన్నమగు ముఖము గల సప్తర్షులు స్మరించినంత మాత్రాన తమ భాగ్యము అనేక విధములుగా వర్ణించుకొనుచున్నవారై విచ్చేసిరి. వారు ఆనందభరితులై ఆ మహేశ్వరులకు ప్రణమిల్లి చేతులు జోడించి తలలు వంచి గద్గదమగు వాక్కుతో ఇట్లు స్తుతించిరి. సప్తర్షయ ఊచుహు దేవదేవ మహాదేవ కరుణాసాగర ప్రభో జాతా వయం సుధన్యాహి త్వయా యదధునా స్మృతాః కిమర్థం సంస్మృతావాధ శాసనం దేహి తద్ధినః స్వదాస సదృశీం స్వామిన్ కృపాం కురు నమోస్తుతే. సప్తర్షులు ఇట్లు పలికిరి, ఓ దేవదేవ మహాదేవ కరుణాసముద్ర ప్రభు, నీవీనాడు మమ్మలను స్మరించుటచే మేము మిక్కిలి ధన్యులమైతిమి. ఓ స్వామి, నీవు మమ్మలను దేని కొరకు స్మరించితివి? నీవా విషయమును మాకు ఆజ్ఞాపించుము. నీ దాసుల యందు చూపించే కృప వంటి కృపను చూపుము. నీకు నమస్కారమగుగాక. బ్రహ్మవాచ ఇత్యాకర్ణ్య మునీనాం తు విజ్ఞప్తిం కరుణానిధిః పురోవాచ విహసన్ ప్రీత్య ప్రోత్ఫుల్ల నయనాంబుజః. బ్రహ్మ ఇట్లు పలికెను, కరుణా సముద్రుడగు శివుడు మహర్షుల ఈ విన్నపమును విని వికసించిన పద్మముల వంటి నేత్రములు గలవాడై ప్రేమతో నవ్వి ఇట్లు పలికెను. మహేశ్వరో వాచ హే సప్త మునయస్తాతాః శృణుతారం వచో మమ అస్మద్దితకరా యూయం సర్వజ్ఞాన విచక్షణాః తపశ్చరతి దేవేసి పార్వతీ గిరిజాధునా గౌరీ శిఖర సంజ్ఞేహి పర్వతే దృఢమానస మాం పతిం ప్రాప్తు కామాహి సా సఖీ సేవితా ద్విజాః సర్వాన్ కామాన్ విహాయాన్యాన్ పరమం నిశ్చయమాగత తత్ర గచ్చత యూయం మచ్చాసనాన్ మునిసత్తమాః పరీక్షాం దృఢతాయాస్తత్ కురుత ప్రేమచేతసః సర్వదా చల సంయుక్తం వచనీయం వచశ్చవః న సంశయః ప్రకర్తవ్యః శాసనాన్ మమ సువ్రతాః. మహేశ్వరుడు ఇట్లు పలికెను, ఓ సప్తర్షులారా, కుమారులారా, నా మాటను వెంటనే వినుడు. సర్వజ్ఞులకు మీరు మాకు హితమును చేయువారు.
దేవదేవియగు పార్వతి ఈ సమయములో గౌరీ శిఖరమును పేరుగల పర్వతమునందు దృఢచిత్తమై తపమును ఆచరించుచున్నది. ఓ ద్విజులారా, ఆమె నన్ను భర్తగా పొందవలననే అంతిమ నిశ్చయమును చేసుకుని ఇతర కామనలన్నింటినీ వీడినది. ఆమెను సఖురాన్ను కనిపెట్టి ఉన్నారు. ఓ మహర్షులారా, మీరు నా ఆజ్ఞచే అతడికి వెళ్ళి ప్రేమతో నిండిన మనస్సు గలవారై ఆమె మనస్సు ఎంత దృఢమైనది అను విషయమును పరీక్షించుడు. మీరు పూర్తి అసత్యములను నిందవాక్యములను పలుకుడు. దృఢమగు వ్రతముగల ఓ ఋషులారా, మీరు నా శాసనము చేయి ఈ విషయంలో ఎట్టి సంశయమునైనను పొందకుడు. బ్రహ్మవాచ ఇత్యాజ్ఞప్తాశ్చ మునయో జగ్ముస్తత్ర ధృతం హితే యత్ర రాజతి సాదీప్త జగన్మాత నగాత్మజ తత్ర దృష్టా శివా సాక్షాత్ తపస్సిద్ధి రివాపర మూర్తా పరమ తేజస్క విలసంతి సుతేజస హృదా ప్రణమ్య తాంతేతు ఋషయః సప్త సువ్రతాః సన్నతా వచనం ప్రోచుః పూజితాశ్చ విశేషతః. బ్రహ్మ ఇట్లు పలికెను. ఇట్లు ఆజ్ఞాపింపబడిన ఆ మునులు శీఘ్రమే అతడుకు వెళ్ళిరి. అతడు జగన్మాతయకు పార్వతి గొప్ప తేజస్సుతో విరాజిల్లుచుండెను. మూర్తీభవించిన తపస్సిద్ధి వలెనున్న పరమ తేజస్సుతో విలసిల్లుచున్న పార్వతిని వారచట చూచిరి. దృఢవ్రతులు ఆ సప్తర్షులు ఆమెకు మనస్సులో నమస్కరించి ఆమెచే ప్రత్యేకముగా పూజింపబడిన వారై వినయంతో నిట్లు పలికిరి. ఋషయ ఊచుః శృణు శైలసుతే దేవి కిమర్థం తప్యతే తపః ఇచ్చసి త్వం స్వరం కంచ కిం ఫలం తద్వదాధునా. ఋషులిట్లు పలికిరి. ఓ పార్వతీదేవి, నీవు దేని కొరకు తపస్సును చేయుచున్నావు? ఏ దేవతను కోరుచున్నావు? ఏ ఫలమును కోరుచున్నావు? ఇప్పుడు ఆ విషయమును చెప్పుము. బ్రహ్మోవాచ ఇత్యుక్తా సా శివాదేవి గిరీంద్ర తనయాద్విజై ప్రత్యువాచ వచః సత్యం సుగూఢమపి తత్పురః. బ్రహ్మ ఇట్లు పలికెను. ఆ బ్రాహ్మణులిట్లు పలుకగా ఆ పార్వతీదేవి వారి ఎదుట పరమ రహస్యమే అయినను సత్యమునిట్లు పలికెను. పార్వత్యువాచ మునీశ్వరాః సంశృణుత మద్వాక్యం ప్రీతితో హృదా బ్రవీమి స్వవిచారం వై చింతతో యోధియా స్వయా కరిష్యత ప్రహాసం మే శ్రుత్వా హ్యసంభవం సంకోచో వర్ణనే విప్రా భవత్యేవ కరోమి కిం ఇదం మనోహి సుదృఢమవంశం పరకర్మకృత్ జలోపరి మహాభిత్తం చికీర్షతి మహోన్నతాం. పార్వతి ఇట్లు పలికెను. మునివరులారా, నా మాటను ప్రీతితో మనస్సును లగ్నము చేసి వినుడు. నేను నా బుద్ధితో ఆలోచించి నిశ్చయించిన నా విచారమును చెప్పెదను. అసంభవమగు నా మాటలను విని మీరు పరిహాసము చేసెదరు. ఓ విప్రులారా, మీ ఎదుట వర్ణించుటకు సంకోచమగుచున్నది. నేనేమి చేయుదును? ఈ నా మనస్సు నియంత్రింప సంభవము కానిది, నా వశము లేదు. అసంభవమగు కర్మలనకే అపేక్షించుచున్నది. ఈ నా మనస్సు నీటిపై ఎత్తైన మహాప్రాసాదమును నిర్మింపగోరుచున్నది. సురర్షీసానాం ప్రాప్య కరోమి సుదృఢం తపః రుద్రపతిర్భవేన్మేహి విధాయేతి మనోరథం అపక్షో మన్మనః పక్షి వ్యోమ్ని ఉడ్డీయతే హఠాత్ తదాశాం శంకరస్వామి పిపర్తు కరుణానిధి. రుద్రుడు నాకు భర్త కావాలననే కోర్కెను మనస్సులో నిడుకొని దేవర్షియకు నారదుని అనుమతిని పొంది తీవ్రమగు తపస్సును చేయుచున్నాను. రెక్కలు లేని నా మనస్సు అనే పక్షి హఠాత్తుగా ఆకాశమునందు ఎగురుచున్నది. కరుణా సముద్రులకు శంకరస్వామి దాని ఆశను పరిపూర్ణము చేయునుగాక. బ్రహ్మోవాచ ఇత్యాకర్ణ్య వచస్తస్య విహస్య మునయశ్చతే సమ్మాన్య గిరిజాం ప్రీచ ప్రోచుశ్చలవచో మృష. బ్రహ్మ ఇట్లు పలికెను. ఆమె యొక్క ఈ మాటలను విని ఆ మహర్షులు నవ్వి ఆ పార్వతిని ప్రీతితో ఆదరించి మనస్సులో మాయమాటలను ఇట్లు పలికిరి. ఋషయ ఊచుః న జ్ఞాతం తస్య చరితం వృధా పండితమానినః దేవర్షేః క్రూర మనసః సుజ్ఞా భూత్వాప్యగాత్మజే నారదః కూటవాదీ చ పరచిత్త ప్రబంధకః తస్య వార్తా శ్రవణతో హనిర్భవతి సర్వథా తత్ర త్వం శృణు సద్బుద్ధ్యా చైతిహాసం సుశోభితం క్రమాత్వాం బోధయంతో హి ప్రీత్యా తముపధారయ బ్రహ్మపుత్రో హి యో దక్షః సుషువే పితురాజ్ఞయా స్వపత్న్యా మయుతం పుత్ర నయుక్తం తపసి ప్రియాన్. ఋషులిట్లు పలికిరి. వ్యర్థముగా తాను పండితుడనను ధారణ గలవాడు, క్రూరమగు మనస్సు గలవాడు అగు ఆ దేవర్షి యొక్క చరిత్ర నీకు తెలియదు. ఓ పార్వతి, నీవు సహజముగా బుద్ధిమంతురాలవే. నారదుడు మోసపు మాటలను చెప్పి ఇతరుల మనస్సులను కల్లోల పెట్టును. అతని మాటలను విన్నవారికి అన్ని విధములుగా హాని కలుగును. మేము నిన్ను క్రమముగా బోధించెదము. నీవు మంచి బుద్ధితో ఈ చక్కని వృత్తాంతమును విని ప్రీతితో దానిని తెలుసుకొని మనస్సులో నిశ్చయించుము. బ్రహ్మపుత్రుడకు దక్షుడు తండ్రి ఆజ్ఞచే తన భార్య యందు 10,000 పుత్రులను గని ఆ ప్రియపుత్రులను తపస్సు చేయుడని నియోగించెను. తే సుతాః పశ్చిమ దిశి నారాయణ సరోగతాః
तपोर्थे ते प्रतिज्ञाया नारदस्तत्र वै ययौ कूटोपदेशमाश्राव्य तत्र तान् नारदो मुनिः तदाज्ञया च ते सर्वे पितुर्न गृहमाययुः तच्छ्रुत्वा कुपितो दक्षः पित्राश्वासितमानसः उत्पाद्य पुत्रान् प्रायुक्तः सहस्र प्रमितांस्ततः तेऽपि तत्र गताः पुत्रस्तपोर्धं पितुराज्ञया नारदोऽपि ययौ तत्र తత్సోపదేశకృత్. ఆ కుమారులు తపస్సును చేసిదమని ప్రతిజ్ఞ చేసి పశ్చిమ దిక్కుననున్న నారాయణ సరస్సులకు వెళ్ళిరి. నారదుడు కూడా అచటకు వెళ్ళి వారికి మోసపు ఉపదేశమును చేసెను. వారు అతని ఉపదేశం చే తిరిగి తండ్రి వద్దకు ఒక్కడైనను మరలి వెళ్ళలేదు. ఈ వార్తను విని దక్షుడు కుపితుడు కాగా తండ్రి ఆజ్ఞచే అతనిని ఓదార్చెను. అతడు తరువాత మరలా 1000 మంది కుమారులను గని తపస్సు కొరకు పంపెను. ఆ కుమారులను కూడా తండ్రి ఆజ్ఞచే తపస్సును చేయుట కొరకు అతడు వెళ్ళిరి. నారదుడు కూడా అతడుకు వెళ్ళి వారికి వైరాగ్యమును ఉపదేశించెను. దదౌ తదుపదేశం తేభ్యో తే భ్రాతృపదం యయుః ఆయయుర్న పితుర్గేహం భిక్షువృత్తిరతాశ్చతే ఇత్తం నారద సద్వృత్తిర్విశ్రుత శైలకన్యకే అన్యాం శృణుహి తద్వృత్తిం వైరాగ్యకరణీం నృణాం విద్యాధరశ్చిత్రకేతుర్యో బభూవ పురానృపః సోపదేశమయం దత్వా తస్మై శూన్యం చ తద్గృహం ప్రహ్లాదాయ సోపదేశాన్ హిరణ్యకశిపోః పరం దత్వా దుఃఖం దదౌ చాయం పరబుద్ధి ప్రభేదకః. అతని ఉపదేశముచే వారు కూడా సోదరుల మార్గములో వెళ్ళిరి. వారు భిక్షాటన యంద విరుచి గలవారై తండ్రి గృహమునకు మరలిపోలేదు. ఓ శైలజ, నారదుని మంచితనం ఈ తీరిన లోక ప్రసిద్ధమై ఉన్నది. మానవులలో వైరాగ్యము కలిగించి అతని మరొక గాథను వినుము. పూర్వము చిత్రకేతుడనే విద్యాధరుడుండెను. నారదుడు అతనికి తన ఉపదేశమును చేసి అతని ఇంటిని శూన్యము చేసెను. ఇతరుల బుద్ధిలో భేదమును కల్పించే ఈ నారదుడు తన ఉపదేశములను ప్రహ్లాదునకు చేసి హిరణ్యకశిపునకు మహాదుఃఖమును కలిగించెను. మునిన నిజ విద్య యచ్రావిత కర్ణరోచన సస్యగేహం విహాయాసు భిక్షాం చరతి ప్రాయసః నారదో మలినాత్మా హి సర్వదోజ్వలదేహవాన్ జానీమస్తం విశేషేణ వయం తత్సహవాసినః బకం సాధుం వర్ణయంతి న మత్స్యానత్తి సర్వదా సహవాసి విజానీయచ్చరిత్రం సహవాసినాం లబ్ధ్వా తదుపదేశం హి త్వమసి ప్రాజ్ఞ సమ్మత పృథగివ మూర్ఖీభూతాతు తపస్యసి దుష్కరం యదర్థమీదృశం బాలే కరోషి విపులం తపః తదోదాసీనో నిర్వికారో మదనానిర్న సంశయః. ఆ ముని ఎవనికి వినుటకు రుచించే తన విద్యను వినిపించునో వాడు తప్పనిసరిగా తన ఇంటిని వీడి వెంటనే భిక్షాటను మొదలెడును. నారదుని దేహము సదా ప్రకాశించున్నదే, కానీ అతని మనస్సు మలినము. అతనితో కలిసి నివసించే మాకు అతని గురించి పూర్తిగా తెలియను. కొంగ సాధు అని కొందరు చెప్పెదరు. కొంగ అన్ని వేళలా చేపలను తినదు కదా. సహవాసుల చరిత్ర సహవాసులకు మాత్రమే తెలియను కదా. నీవు బుద్ధిమంతురాలవే అయినను అతని ఉపదేశమును పొంది మూర్ఖురాలవై వ్యర్థముగా కఠినముగు తపస్సుని చేయుచున్నావు. అమ్మాయి, నీవు ఎవని కొరకై ఇంత విస్తారముగా తపస్సు చేయుచున్నావో ఆ శివుడు సర్వదా ఉదాసీనుడై ఉండును. ఆయన నిర్వికారుడు, మన్మథ శత్రువు అనుటలో సందేహము లేదు. అమంగళ వపుర్దారి నిర్లజో సదనో భకులి కువేషి ప్రేతభూతాది సంగీనగ్నో హి సోలభృత్ సధూర్తస్తవ విజ్ఞానం వినాశ్య నిజమాయయా మోహయామాస సద్యుక్త్య కారయామాస వై తపః ఈదృశం హి వరం లబ్ధ్వా కీం సుఖం సంభవిష్యతి విచారం కురు దేవేసి త్వమేవ గిరిజాత్మజే ప్రథమం దక్షజాం సాధ్వీం వివాహ్య సుధియా సతీం నిర్వాహం కృతవాన్నైవ మూఢః కించిత్ దినానిహి. శూలధారియగు శివుడు అమంగళమగు శరీరము కలిగి సిగ్గులేనివాడై ఉండును. ఆయనకు ఇల్లు లేదు, కులము లేదు. ఆయన దిగంబరుడై చెడువేషమును కలిగి ప్రేత పిశాచాదులతో స్నేహమును చేయును. ఆ మోసగాడు తన మాయచే నీ బుద్ధిని చెడగొట్టి నిన్ను అనేక గొప్ప యుక్తులతో మోహింపచేసి నీచే తపస్సును చేయించుచున్నాడు. ఇట్టి వారిని వివాహమాడిన స్త్రీకి ఏమి సుఖము కలుగును? ఓ దేవదేవి పార్వతి, నీవే ఆలోచింపుము. ఆ మూర్ఖుడు ముందుగా దక్షపుత్రి పతివ్రతయగు సతిని వివాహమాడి సద్బుద్ధితో కొద్ది రోజులైనను సరిగా కాపురము చేసినాడు కాదు. తాం తథైవ నవై దోషం దత్వాత్యాక్షీతత్సయం ప్రభుః ధ్యాయన్ స్వరూపం అకలమశోక మరత్సుఖి ఏకలః పరనిర్వాణో హ్యసంగో ద్వయ ఏవ చ తేన నార్యాః రథం దేని నిర్వాహం సంభవిష్యతి
అద్యాపి శాసనం ప్రాప్య గృహమాయా మాయా హి దుర్మతిం త్యజాస్మాకం మహాభాగే భవిష్యతి చ సం తవ. ఆ ప్రభు ఆమె యందు స్వయముగా దోషమును చూపి పరిత్యజించినాడు. ఆయన నిరవయవము శోకరహితమునకు ఆత్మతత్వమును ధ్యానిస్తూ సుఖముగా రమించుచున్నాడు. ఆయన ఏకాకి, పరమమోక్ష స్వరూపుడు, సంగరహితుడు, అద్వితీయుడు. ఓ దేవి, ఒక యువతి అతనితో ఎట్లు వేగగలదు? అది సంభవము కాదు. ఈనాటికైనను మా ఆజ్ఞను మన్నించి చెడు బుద్ధిని వీడి ఇంటికి వెళ్ళుము. ఓ పుణ్యాత్మురాలా, నీకు శుభము కలుగగలదు. త్వం యోగ్య హి వరో విష్ణు సర్వసద్గుణవాన్ ప్రభు వైకుంఠవాసీ లక్ష్మిశో నానాక్రీడా విశారద తేన్తే కారయిష్యామో వివాహం సర్వసౌఖ్యదం ఇది దృశం త్యజహటం సుఖితా తవ భవ పార్వతి. మంచి గుణములన్నింటినీ కలిగిన విష్ణుప్రభుడు నీకు తగిన వరుడు. ఆయన వైకుంఠ నందనుడు, లక్ష్మీపతియగు విష్ణువు వివిధ క్రీడలలో నిపుణుడు. ఆయన తోడి వివాహమును సర్వసుఖములనిచ్చును. నీకు ఆ వివాహమును మేము చేయించదము. ఈ మొండి పట్టును వీడుము. ఓ పార్వతి, సుఖపడుము. బ్రహ్మోవాచ ఇత్యేవం వచనం శ్రుత్వా పార్వతీ జగదంబిక విహస్య చ పునః ప్రాహ మునీన్ జ్ఞాన విశారదాన్. బ్రహ్మ ఇట్లు పలికెను. ఆ మాటలను విన్న జగన్మాతకు పార్వతీదేవి చిరునవ్వుతో జ్ఞాన విశారదులైన ఆ మునులతో ఇట్లు పలికెను. సత్యం భవితభిః కథితం స్వజ్ఞానేన మునీశ్వరాః పరంతు మే హఠో నైవ ముక్తో భవతి హే ద్విజాః స్వతనోశైలి జాతత్వాత్ కాఠిన్యం సహజం స్థితం ఇత్తం విచార్య సుధీయ మాం నిషేద్ధుం న చార్హదా సురర్షేర్వచనం పథ్యం త్యక్ష్వే నైవ కదాచన గురుణాం వచనం పథ్యం ఇది వేద విదో విదుః గురుణాం వచనం సత్యమితి ఏషాం దీఢామతిః తేషాం ఇహాముత్ర సుఖం పరమం నా సుఖం క్వచిత్. పార్వతి ఇట్లు పలికెను. ఓ మహర్షులారా, మీరు నాకు తెలిసిన సత్యమును పలికితిరి. ఓ బ్రాహ్మణులారా, కానీ నాకు గల ఈ హఠము తొలగిపోయేది కానే కాదు. నేను పర్వతుని కుమార్తెను అగుటచే సహజముగానే కఠినురాలను. మీరు మంచి బుద్ధితో ఈ సత్యమును విచారించి నన్ను తపస్సు చేయవద్దని వారించుట తగదు. దేవర్షియకు నారదుని హితకరమగు వచనమును నేను ఎన్నటికి త్యజించను. గురువుల వచనము హితకరమని వేదవేత్తలు చెప్పెదరు. గురువుల వచనము సత్యమని ఎవరికైతే దృఢమగు నిశ్చయము ఉండునో వారికి ఇహపర లోకములలో పరమ సుఖము కలుగును. వారికి ఎచ్చటనైనను దుఃఖము లేదు. గురుణాం వచనం సత్యమితి భద్రుదయే నదీః ఇహాముత్రాపి తేషాం హి దుఃఖం నచ సుఖం క్వచిత్ సర్వదా న పరిత్యాస్యం గురుణాం వచనం ద్విజాః గృహం వసేద్వా శూన్యం సాత్ మే హఠో సుఖదస్సదా యద్భవద్భిః సుభణితం వచనం మునిసత్తమాః తదన్యథా తద్వివేకం వర్ణయామి సమాసతః గుణాలయో విహారీ చ విష్ణుః సత్యం ప్రతీకీర్తితః సదాశివో గుణః ప్రోక్తస్తత్ర కారణముచ్యతే. గురువుల వచనము సత్యమనే నిర్ణయము ఎవరి హృదయములో ఉండదో వారికి ఇహమునందు పరమునందు కూడా దుఃఖము కలుగును. వారికి ఎచ్చటనైనను సుఖము కలుగదు. ఓ బ్రాహ్మణులారా, గురువచనమును ఎట్టి పరిస్థితుల్లోనైనను వీడరాదు. నా ఈ హఠము నన్ను గృహిణిని చేసి శాశ్వత సుఖము నీయవచ్చును, లేదా నాకు శూన్యము మిగలవచ్చును. ఓ మునిశ్రేష్ఠులారా, మీరు చక్కగా చెప్పిన వచనము సరిగాదు. దానిలో గల వివేకమును సంగ్రహముగా చెప్పెదను. విష్ణువు గుణసంపన్నుడనియు విహరించువాడనియు చెప్పితని సత్యమే. సదాశివుడు గుణహీనుడని చెప్పబడినాడు. దానికి గల కారణమును చెప్పెదను. శివో బ్రహ్మ విఖ్యాత వికారస్య భక్తే హేతోర్ధృతాకృతిః ప్రభుతాం లౌకికీం నైవ సందర్శయితుమిచ్చతి అతః పరమహంసానాం ధార్యతే సుప్రియాగతిః అవధూత స్వరూపేణ పరనందేన శంభునా భూషణాది రుచ్మాయ లిప్తానాం బ్రహ్మణో నచ స ప్రభుర్ నిర్గుణో జో నిర్మాయో లక్ష్యగతిర్విరాట్ ధర్మజాత్యాది శంభుర్ నానుగృహ్ణాతి వైద్విజాః గురోరనుగ్రహేనైవ శివం జానామి తత్వతః. పరబ్రహ్మ యొక్క సగుణ రూపమే శివుడు. ఆయన భక్తుల కొరకై ఆకారమును పొందినాడు. ఆయనకు లౌకికమగు సామర్థ్యమును ప్రదర్శించవలననే ఆకాంక్ష లేనే లేదు. ఇందువలననే అవధూత స్వరూపుడు పరమానంద గనుడగు శివుడు పరమహంసలకు ఆనందముతో పొందదగిన పరమగతి అయి ఉన్నాడు. మాయా లేపము గల వారికి అలంకారాదులను ఎందు అభిరుచి ఉండును, కానీ పరబ్రహ్మకు అట్టి అభిరుచి ఉండదు. ఆ ప్రభుడు నిర్గుణుడు, పుట్టుక లేనివాడు, మాయాలేపము లేనివాడు. ఆయన స్వరూపము ఇంద్రియ గోచరము కాదు, కానీ విరాట్ రూపములోనున్నది ఆయనయే. ఓ బ్రాహ్మణులారా,
ధర్మము, జాతి మొదలగునవి శివుని అనుగ్రహమును పొందుటలో హేతువులు కాజాలవు. గురువు యొక్క అనుగ్రహము చేత మాత్రమే నేను శివుని యథార్థ స్వరూపము నెరింగినాను. చేచ్చివస్య హిమే విప్ర వివాహం న కరిష్యతి అవివాహ సదాహం శ్యాం సత్యం సత్యం వదామ్యహం. ఉదయతి యది భానుః పశ్చిమే దిగ్విభాగే ప్రచలతి యది మేరు సీతతాం యాతి వహ్నిః వికసతి యది పద్మం పర్వతాగ్రే శిలాయాం నహి చలతి హట్టో మే సత్యమేతద్ బ్రవీమి. ఓ బ్రాహ్మణులారా, ఆ శివుడు నన్ను మాడనిచో నేను అవివాహితురాలిగా శాశ్వత కాలము మిగిలియుందును. నేను ముమ్మాటికి సత్యమును పలుకుచున్నాను. సూర్యుడు పశ్చిమ దిక్కునందు ఉదయించినను, మేరు పర్వతము కదలజొచ్చినను, అగ్ని చల్లబడినను, పర్వత శిఖరముపై రాతి మీద పద్మము వికసించినను నా ఈ హఠము చెలించదు. నేను సత్యమును పలుకుచున్నాను. బ్రహ్మోవాచ ఇత్యుక్త్వా తాన్ ప్రణమ్యాసు మునీన్స పర్వతాత్మజ విరరామ శివం స్మృత నిర్వికారైన చేతస. ఋషయో పీత్తమాజ్ఞాయ గిరిజాయా సునిశ్చయం ప్రోచుర్జయగిరిం తత్ర దుదుశ్చా శిశముత్తమాం అత ప్రణమ్యతాం దేవీం మునయో హృష్టమానసాః. శివస్థానం ధృతం జగుస్తత్పరీక్షా కరామునే తత్ర గత్వా శివం నత్వా వృత్తాంతం వినివేద్యతం తదాజ్ఞాం సమనుప్రాప్య స్వర్లోకం జగ్మురాదరాత్. బ్రహ్మ ఇట్లు పలికెను. ఇట్లు పలికి ఆ పార్వతి వెంటనే ఆ మహర్షులకు నమస్కరించి వికారము లేని మనస్సుతో శివుని స్మరించి విరమించెను. ఆ ఋషులు కూడా పార్వతి యొక్క ఇట్టి దృఢ నిశ్చయము నెరింగి జయము కలుగుగాక అని ఉత్తమముగు ఆశీర్వచనమును పలికిరి. అప్పుడు ఆనందముతో నిండిన మనస్సు గల ఆ మునులు ఆ దేవికి నమస్కరించిరి. ఓ మహర్షి, వారి విధముగా ఆమెను పరీక్షించి వెంటనే శివుని స్థానమునకు వెళ్ళిరి. వారు అతనికి వెళ్లి శివునికి నమస్కరించి ఆ వృత్తాంతమును నివేదించి ఆయన ఆజ్ఞను పొంది ఆదరముతో స్వర్గలోకమునకు వెళ్ళిరి. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం పార్వతీఖండే సప్తర్షికృత పరీక్షావర్ణనం నామ పంచవింశోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలోని రుద్ర సంహిత యందు పార్వతీఖండలో సప్తర్షులు పరీక్ష చేయుట అను 25వ అధ్యాయము ముగిసినది.